హాయ్ గైస్, ఈరోజు వీడియో అంటే మన పించెస్ ఉన్నాయి కదండి. పించెస్ కింద మీకు లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి, వాటికి అనేది సపరేట్ కేసులు అయితే తయారు చేస్తానని చెప్పేసి ఈరోజు అయితే పించెస్ అనేది సపరేట్ కేసులు అయితే తయారు చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఈరోజు చేస్తాం అనుకోండి, వాటి అనేది ఆల్రెడీ పోస్తాను ఏంటంటే ఉన్న గూడ్లోనే మళ్ళీ ఎక్స్ పెట్టేసి మళ్ళీ ఎక్స్ బయట తోసేసుకుంటున్నాయి, మళ్ళీ ఎక్స్ వేస్తున్నాయి. బట్ ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవడం కోసం అనేది మనం సింగిల్ కేసులు వేస్తే ఆటోమేటిక్గా అనేది ఏ పాట్లో ఆ పాట్లో ఎక్స్ వేసుకుంటే అక్కడ పిల్ల ఏ చేసుకుంటా అని చెప్పేసి ఇక్కడ సింగిల్ కేసులు అయితే చేస్తున్నానండి. మీకు గూడ్ చేయడం మీకు ఎన్ని రోజులు చూపించినప్పుడు అయితే నేను చూపిస్తాను. మ్యాక్సిమం చిన్న కిప్పింగ్ అయితే ఈ వీడియోలో పెడతాను, వీడియో అయితే పూర్తిగా చూడండి. ప్రస్తుతానికి అయితే మెస్ అయితే తీసుకోండి. అంటే లాస్ట్ టైం అనేది మన లో బర్డ్స్ కానీ తయారు చేసిన మెస్ అయితే మిగిలిపోతే మెస్ అయితే తీసుకున్నాను. ఇంకా చిన్న మెస్ కావాలంటే దగ్గర కొన్ని పాట్స్ అయితే ఉన్నాయి, పాట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ మెస్ అనేది పించెస్కి అనేది సైజ్ ఎంత ఉండాలి అంటే చాలామంది కూడా పించెస్ అనేది పెద్ద మన లోబర్స్ లాగా పెద్ద సైజు ఉండాలి, లేదంటే మన ఆఫ్రికన్ లోబర్స్ లాగా, లేదంటే మన కాక్టైల్స్లో పెద్ద కేసు ఉండాలనుకుంటారు. పెద్దగా అవసరం లేదండి. పించెస్ చిన్న ప్లేస్ ఉన్నా సరే ఎక్స్పెక్ట్ పిల్లలు చేసేది. ఎందుకంటే మీకు ఉదాహరణ మీకు చెప్పాలంటే ఇప్పుడు మన దగ్గర పిచ్చిక ఉంటాయి కదండి. పిచ్చిక ఏంటంటే చిన్న సందుల్లో దూరిపోతుంటాయి, చిన్న కణాల్లో దూరిపోయి వాటిలో ఎక్సైజ్ పిల్లలు పెట్టేస్తూ ఉంటాయి. సేమ్ మన దగ్గర అలాగే జరుగుద్ది. కానీ మనం అనేది అట్లా ఫ్లయింగ్ కోసం అనేది కొంచెం సైజ్ అనేది మనం ఎక్కువ పెట్టుకోవాలి. కాబట్టి వీటికి అనేది 1 ఫీట్ అయితే సరిపోద్దండి. మ్యాక్సిమం 1 ఫీట్ ఉన్నర అంతే సైజు, కేస్ సైజు 1 ఫీట్ 1 ఫీట్ ఉన్నర. అంతకు మించి మీరు 2 ఫీట్ పెట్టినా 3 ఫీట్ పెట్టినా సరే ఇబ్బంది తప్ప ఇంకేం ఉండదు. అంటే ఈ ఎక్స్ పెట్టినోడు కానీ లేదంటే పిల్లలు చేసినోడు కానీ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చూపించదు. ఎందుకంటే ప్లేస్మెంట్ ఎక్కువ ఉండదు, అంటే ఎక్కువ ఫ్లయింగ్ అవ్వాలని చెప్పేసి వాటికి ఇంట్రెస్ట్ ఏంటంటే ఎక్కువగా బీడింగ్ అయితే తొందరగా అవ్వాలి. అలాగే మేలు ఫీమేల్ అనేది కొంచెం దూరం అనేది ఎక్కువ జరుగుద్ది. అంటే మీకు ఉదాహరణకు ఎలా చెప్పాలంటే మనకు అనేది ఇల్లు చిన్నది ఉంటే ఫ్యామిలీ అనేది ఎంత దగ్గరగా ఉంటుందో, ఇల్లు పెద్ద అయితే గదులు ఎలా వేరేగా ఉంటాయో సేమ్ ఈ పించెస్ అయినా సరే లవ్ బర్డ్స్ అయినా సరే ఇలాగ ఉంటుంది. అందువల్ల మనం అనేది 1 ఫీట్ అనేది చేసుకోవచ్చు. మ్యాక్సిమం చూస్తాను, అంటే నేనైతే 1 ఫీటే చేయాలనుకుంటున్నాను. 1 ఫీట్ చేస్తే పర్లేదు అనుకుంటున్నాను. బట్ ఏదైనా సరే మీకు చేసి చూపిస్తాను మీకు అనేది ఎలా చేస్తాను అనేది. మెస్ అయితే నార్మల్ మొత్తం చేస్తానండి. ఈ వీడియో చూసినప్పుడు చిన్నపిల్లలు మాత్రం ఎలాంటి మెస్లతో అయితే మీరు తయారు చేయడానికి అయితే ట్రై చేయొద్దు అంటున్నాను. ఎందుకంటే మీరు అసలు వద్దు, అసలు మీకు అనేది ప్రాసెస్ అనేది అసలు చేయకండి. ఎందుకంటే ఈ మెస్ అనేది గీసుకుంటే చాలా దారుణంగా గీసుకుంటుంది. చూపిస్తాను మీకు అనేది. చూసినా కదా ఈ సైడ్లో అనేది మనకి తెలియకుండా గీసిపోద్దండి. తెలియకుండా గీసుకున్న తర్వాత అట్లా పెయిన్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. దయచేసి మన వీడియోస్ ఎవరైనా చూస్తే మాత్రం ఇలాంటి కేసులు తయారు చేసుకుని మాత్రం చిన్నపిల్లలు అయితే చేయొద్దు. మ్యాక్సిమం పెద్దలు మాత్రం చేయండి. పెద్దలు కూడా ఏంటంటే కొంచెం మీకు అనేది మేము చేసుకోగలం అనుకుంటే మాత్రం చేయండి. ఎందుకంటే గీసుకున్న తర్వాత చాలా పెద్ద బాధ ఉంటుందండి. ఎందుకంటే మామూలు గీసుకో మీకు ఉదాహరణ చెప్పండి, జస్ట్ మామూలు మనం చిన్న చేసుకుంటే మీకు అనేది నా చేయి చూపిస్తాను. మీకు అనేది చూస్తున్నారండి, జస్ట్ మనం అనేది కేసులు తీసినప్పుడు వాటిని తీసినప్పుడు మనకు అనేది అది చూసారు ఎలా గీసుకుంటుందో చూసారా. అలాంటివే జరుగుతాయి. అంటే ఇంత ఎక్స్పెన్స్ ఉన్న మాకే ఇలా జరుగుతాయి అంటే కొత్త వాళ్ళకి ఏంటంటే బ్లడ్లు కారిపోతుంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ మాకు బ్లడ్లు కారిపోయి కాబట్టి దయచేసి చిన్నపిల్లలు అయితే ట్రై చేయకండి. ఒకవేళ ఎవరైనా అలవాటు ఉంటే మాత్రం వాళ్ళైతే చేయండి తప్ప పెద్దలు కూడా మీకు చేయగలం మాకు ఓపికతో అయితే మాత్రం వాళ్ళు చేయండి. అంతేగాని ఏదో మేము చేసేస్తామంటే మాత్రం వద్దు అంటే ఓకేనా. ఇప్పుడు ఇదంటే మనకు అనేది ఈ కింద నాకు టైల్స్ కనబడుతుందండి. ఈ టైల్స్ అనేది 1 ఫీట్ అండి మనకు అనేది. నేను సైజు ఆల్రెడీ తీసుకున్నాను, నాకు తెలుసు కాబట్టి పెద్దసారి కూడా చేసుకుంటాను. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నాకు అనేది ఏంటంటే 4 పేర్స్ అయితే ఉన్నాయి. కానీ 4 పేర్స్ కంటే మనం అనేది 6 పేర్స్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. అంటే 2 కొండలు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి మనం అనేది మ్యాక్సిమం అనేది ఇప్పుడు 6 అయితే పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ అరలు అనేది అంటే మ్యాక్సిమం నాకు ఈ అరలన్నీ కూడా నాకు అనేది 6 అరలు అయితే రావాలి. 6 అరలకు తగ్గ నేను ప్లాన్ చేస్తాను, మీకు అనేది చూపిస్తాను ఎలా ప్లాన్ చేస్తాను అనేది. ప్రస్తుతానికి పాట్గా కట్ చేసుకోనండి. ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ వస్తుంది పాట్ అనేది. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది మనకి పాట్ అనేది. మనకి ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ అనేది మనం స్ట్రాంగ్ వేసుకోవాలి, సింగిల్ వేసుకోవాలండి. అలాగా ఎందుకు మీకు సింగిల్ వేసుకోవాలి అంటే మీకు చెప్తున్నాను ఏంటంటే ఎందుకు బ్యాక్ సైడ్ గట్టిగా వేసుకోవాలంటే బ్యాక్ సైడ్ అనేది మనం అనేది పాట్స్ కడతాం కదండి. పాట్స్ కట్టిన ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మిగతా మొక్కలు మిగిలిపోతే మనం అనేది ఫ్రంట్ వేసుకోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారంటే మిస్టేక్ ఏంటంటే బ్యాక్ సైడ్ కనిపించదు కదా అని చెప్పేసి బ్యాక్ సైడే మనకు అనేది చిన్న మొక్కలు మిగిలిపోయిన మొక్కలు ఆ మొక్కలు వేసేస్తారు. కానీ రేపు పొద్దున్న కొండలన్నీ వాలిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ అంటే బర్డ్స్ కూడా కొండలు స్ట్రాంగ్గా లేకపోతే ఎక్స్పెక్టింగ్ ఇష్టపడవు. ఎందుకంటే ఫస్ట్ పాట్ చెక్ చేసుకుంటాయి కాబట్టి పాట్ కరెక్ట్గా ఉంటేనే అవన్నీ ఎక్స్ పెడతాయి. ఇదో చిన్న మిస్టేక్ ఉంటుంది, చాలామంది ఇదే చేస్తారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం మిగిలిపోయిన మొక్కలని వేసేద్దాం, ఫ్రంట్ యూక్ అనేది అంటే చూడడానికి అనేది బాగుంటుందని. బట్ అది కాదు, మనకు బ్యాక్ సైడే గట్టిగా ఉండాలి. ఎందుకంటే పాట్ అనేది దీనికి గట్టిగా ఏలాడాలి. ఇప్పుడు మీకు అనేది బ్యాక్ సైడ్ పాట్ అయితే నేను కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మీకు అనేది దీనికి మనం జాయింట్లు వేసుకోవాలి. అంటే మ్యాక్సిమం అనేది ఇప్పుడు ఇది ఉందనుకోండి, మీకు చూపిస్తాను. ఇది ఇంక సరిపోదు, ఇది హైట్ అయిపోద్ది. ఇది కాకుండా మనం అనేది దీన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా 1 ఫీట్ అనేది కట్ చేసుకొని దీన్ని అనేది ఎలా సెట్ చేసుకోవాలి. ఎలా సెట్ చేసుకుంటే మనకు అనేది ఒక బాక్స్లో రావాలి. మీ మ్యాక్సిమం మనకు అనేది ఒక బాక్స్ అనేది రావాలి. బాక్స్ చేసి చూపిస్తాను మీకు అనేది ఎలా చేస్తానో చూడండి ఒకసారి. చూస్తున్నాను ప్రస్తుతానికి అలా తయారు చేశాను. కానీ కేసెస్ సరిపోదండి నా దగ్గర ఉన్న, అంటే బిట్లు కట్ చేసిన బిట్లు అయితే సరిపోదు. కాబట్టి నా దగ్గర పాత కూడా అయితే ఉంది, మీకు చూపిస్తున్నాను. ఈ పాత కూడా అయితే ఉంది కదా, ఈ పాత కూడా ఏంటంటే మొక్కలు అనేది మనం తీసుకుంటాం. ఈ మొక్కలు అనేది తీసుకొని సెంటర్లో వేస్తాం. ఫ్రంట్గా అనేది చూస్తాను మ్యాక్సిమం అనేది మంచిది వేయడానికి. కానీ కేసెస్ సరిపోదు, మనకి సామాన్లు సరిపోవు.
బట్ పాత కేసు అనేది వాడుకొని దాన్ని బట్టి ఇందులో మొక్కలు తీసుకొని దానికి వేయడం చేస్తాను. మీకు చూపిస్తాను ఎలా చేస్తున్నాను అనేది. ప్రస్తుతానికి అరలు అయితే అలా చేస్తున్నాను చూడండి. అరలు అనేది మీకు అనేది అంటే సెంటర్కి అనేది అలా కట్టేశాను. మీకు పైకి లేపి చూపిస్తాను చూడండి. సెంటర్కి అయితే ఎలా కట్టడం జరిగిందండి. సెంటర్కి అనేది అంటే ఇది 2 అరలు వస్తుంది. అలా సెంటర్ కట్టాను. నెక్స్ట్ ఇది సెంటర్ కట్టాను. ఇక్కడ కింద మొక్క వేయాలి. నెక్స్ట్ ఇది బాక్స్లో తయారు చేశాను. ఒక బాక్స్ లాగా అనేది మీకు చూపిస్తాను. ఒక బాక్స్లో తయారు చేశాను. పైన ఇంకా ముయ్యలేదు. ఒక బాక్స్లో తయారు చేశాను దీన్ని అనేది. ఎలా పెడతాను చూడండి. ప్రజెంట్ అయితే ఎలా ఉంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు అనేది. ఇక్కడైతే మీకు వెంటనే చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఒక అర స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ అర ఒకటి కట్టాలి. నెక్స్ట్ కిందన ఈ అరలు వేయాలి. మొత్తం కంప్లీట్గా అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉందన్నది. ఏదంటే గూడైతే మొత్తం అరలు రెడీ అయిపోయింది. ఇది ఒక అర రెడీ అయిపోయింది, ఒక అర రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇదో కర్ర, నెక్స్ట్ ఇదో కర్ర, నెక్స్ట్ ఇదో కర్ర, ఇదో కర్ర అండి. ఎరకైతే మూసేసాను. ఇప్పుడు ఇది మూసేద్దాం, ఇది మూసేద్దాం, ఇది మూసేద్దాం, ఇది మూసేద్దాం అండి, ఇది మూసేద్దాం అంటే మొత్తం బ్యాక్ సైడ్ అంతా మూసేద్దాం. మీకు ఏంటంటే నేను బ్యాక్ సైడ్ అనేది చాలా స్ట్రాంగ్ గిల్స్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనకు అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నది. బ్యాక్ సైడ్ అనేది పార్ట్స్ అనేది మనం నిలబడాలి కాబట్టి మీకు అనేది చూడండి. ఇలాంటివన్నీ కూడా మనం జీవర్తో కట్టేస్తాం. చూడండి ఎంత స్ట్రాంగ్ అయితే ఉందో. చాలా గట్టి స్ట్రాంగ్ అయితే వేస్తున్నాను బ్యాక్ సైడ్ అనేది. అలాగే ఫ్రంట్ సైడ్ అనేది ఇది కొత్త గిల్స్ కాబట్టి ఫ్రంట్ సైడ్ యూక్ అనేది అంటే మనకు అనేది మీకు కనిపించడం కోసం అనేది వీడియోస్ అనేది రేపు పొద్దున్న చేసేటప్పుడు అనేది మీకు కనిపించాలని చెప్పి మంచి లుక్ ఉంటుంది. కానీ బ్యాక్ సైడ్ కూడా మనం అంత గట్టిగా వేస్తాం. ఎందుకంటే అంటే మీకు ఒక విషయం చెప్పాలి. మీకు ఏంటంటే ఈ బ్యాక్ ఫ్రంట్ సైడ్ ఉన్నది ఏంటంటే ఇది అనేది నేను రీసెంట్గా కొన్నది గిల్స్ అనేది. ఈ బ్యాక్ సైడ్ వేస్తున్నది ఏంటంటే మనం అనేది ఒక 3 months 4 months కింద కొనేది. కానీ అది కూడా హెవీయే, చాలా గట్టి హెవీ. ఎందుకంటే ఒక్కసారి గీసుకుంటే ఇంకా మన బ్లడ్ అనేది బేవర్చంగా వచ్చేస్తుంది. మీకు మనం చెప్పాను కదా బ్లడ్ అనేది ఎలా వస్తుంది అనేది. మీకు అది చెప్తున్నాను. ఎందుకంటే కావాలంటే మీకు మళ్ళీ రీసెంట్గా ఇందాకే గీసిపోయి చూపిస్తాను చూడండి. ఈ చెమటలో కనిపించట్లేదు. రీసెంట్గా ఇందాకే గీసిపోయాయండి. చూస్తున్నారా? రీసెంట్గా ఇప్పుడే ఇందాకే గీసిపోయాయి. ఎందుకంటే ఈ గిల్స్ కట్ చేసి తిని వేసేటప్పుడు ఏంటంటే సప్పని గీసిపోయాయి. కానీ దేవుళ్ళకి ఏంటంటే బ్లడ్ అయితే రాలేదు, అవి అయితే గీసిపోయి. ఇప్పుడు ఏంటంటే గూడైతే తయారు చేస్తాను. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత పార్ట్స్ పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇప్పుడు మీకు ఎంత చెప్పాను కదా, నేను ప్రజెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు అనేది ఈ పార్ట్స్ అనేది తీసేయాలి. ఈ పార్ట్స్ తీసేయాలంటే ఫస్ట్ మనం అనేది ఈ పించెస్ని తీసుకొచ్చి చిన్న దాంట్లో వేసేయాలి. వేసి పార్ట్స్ అనేది ఎందులో సెలెక్ట్ చేసి మన పార్ట్స్ అనేది సెట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం పించెస్ అనేది విడిచిపెట్టుకోవాలి. ఎందుకంటే పార్ట్స్ ఇరుంటే పించెస్ కంపల్సరీ ఎగిరిపోతుంది. ఎందుకంటే చిన్న సైజు కాబట్టి బేగా తొందరగా ఎగిరిపోతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ముందుగానే తీసేయాలి. ఎలాగంటే ఇందులో ఏది బీడింగ్ పేర్లో నెక్స్ట్ అంటే ఏది జత అనేది నాకు బాగా తెలుసు కాబట్టి మళ్ళీ జతలని మనం వేస్తాం. మనకు తెలుసు కాబట్టి ముందు నుంచి చూస్తాం కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్చేసి పార్ట్స్ అయితే బిగించేస్తాను. దీనిలో అందరూ అనేది పార్ట్స్ బిగించేసి ఇంకా బ్యాక్ సైడ్ క్లోజ్ చేసేస్తాను. ఇంకా ఫ్రెండ్స్ గూడు అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి. ఇది 2 అరలు అండి. ఈ 2 అరలు నెక్స్ట్ కింద 2 అరలు మొత్తం 6 అరలు అయితే వచ్చాయి. ఇప్పుడు 6 అరలో కూడా ఏంటంటే మనం అనేది పార్ట్స్ పెట్టేస్తామండి. ఇప్పుడు మీకు అనేది పార్ట్స్ పెడితే మీకు క్లియర్ కనబడుతుంది అరలు అనేది ఎలా ఉన్నాయి అనేది. ఫ్రెండ్స్ గూడు అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. మొత్తం గూడు అంతా కంప్లీట్ అయిపోయింది. కొండలు పెట్టేసాను. నెక్స్ట్ అంటే మనకైనా పించెస్ అనేది కూడా అందరూ విడిచిపెట్టడం జరిగింది. ఇప్పుడు నేను చూపిస్తాను పించెస్ అనేది ఎలా ఉన్నాయి అనేది. చూస్తున్నారు కదండి. మొత్తం అన్నీ కూడా సెట్ అయిపోయాయండి. మొత్తం అన్నీ కూడా చక్కగా హ్యాపీగా ఉన్నాయి. మీకు చూస్తున్నారు కదండి. చూడండి ఇదేంటి ఒక పార్ట్, ఇందులో ఒక పేరు, నెక్స్ట్ ఇది ఒక పార్ట్, ఇది ఒక పేరు, నెక్స్ట్ ఇది ఒక పేరు, నెక్స్ట్ ఇది ఒక పేరు. నా బ్యాడ్కి ఏంటంటే ఈ ఒక పిల్ల మాత్రమే మిగిలింది. అంటే గత 2 months మనం బీడ్ చేస్తే ఒక పిల్ల మాత్రం వచ్చింది. నెక్స్ట్ ఇది మేల్ అనేది ఎగిరిపోయిందండి. అంటే ఇప్పుడు ఎగిరిపోయింది, జస్ట్ ఎగిరిపోయింది, వేసేటప్పుడు ఎగిరిపోయింది. బట్ పర్లేదు, ఇంకో మేల్ అయితే తీసుకుంటే జత అయితే వేస్తాను. వస్తే అయితే మేల్ అయితే ఎగిరిపోయింది. చూస్తాను 2 ఫీమేల్ ఒకటి ఉంది. నేను 2 రోజులు తెచ్చేస్తున్నాను జత అనేది. ఏంటైతే అలా అయితే సెటప్ అయితే చేయడం జరిగిందండి. నెక్స్ట్ వీటికి అనేది చూసారా బుర్రల మీద ఇంటికి ఊడిపోయి చూసారా, బాగా గమనించండి. బుర్రల మీద అనేది ఇంటికలు అయితే ఊడిపోయాయి. చూస్తున్నారు కదండి. బుర్రల మీద అయితే ఇంటికలు అయితే ఊడిపోయాయి. ఈ ఇంటికలు ఎందుకు ఊడిపోయాయి అంటే మనం అనేది ఇదిగోండి ఇందులో వేసేటప్పుడు మనకు అనేది అన్నీ ఫైటింగ్ చేసుకొని ఇంటికలు అయితే లాగేసుకునే బుర్ర మీద అనేది. బట్ ఏదేమన్నా సరే ఇట్లా అనేది ఒక 1 month అయితే మళ్ళీ రికవర్ అయితే అయిపోతాయి. 1 month అవసరం లేదు అనుకుంటున్నాను. మ్యాక్సిమం 15 రోజులు అయితే రికవర్ అయిపోతాయి. చూడండి ఈ లహబొడి దగ్గర పక్క వచ్చేటప్పటికి చూడండి కొత్తగా చూస్తున్నాయి ఎందుకు వచ్చాయి అని చెప్పేసి. ఇవన్నీ కూడా జతలు అయిపోయినాయి. చూడండి అది కొండలకి అయితే వెళ్తున్నాయి. చూడండి కొండల చేతి బయటకు వచ్చి అలాగ వచ్చాయి. ఇవి చూడండి ఇది కూడా పాటు ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంకా ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోయి దేవుడి దగ్గర ఇంకేటే కాదు మంచిగా ఎక్స్పెక్ట్ పిల్లలు చేయడమే. అంటే ఇవి ఆల్రెడీ ఇంతమంది మన దగ్గర పిల్లలు చేసాయి, ఈ మన దగ్గర పిల్లలు చేసాయి అంటే ఏంటే కాదు. మనం అనేది గూడు ఒకటే మార్చాం.
బట్ ఏంటి అల్లడానికి అనేది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే చాలా రోజులు ప్రెస్ అయితే ఎక్కువ అయిపోయింది ఇట్లా అనేది. ఎక్స్ కూడా చాలా ఎక్స్పోయాయి, మీకు చూపిస్తాను. ఎక్స్ కూడా చూడండి, ఈ లవ్ బర్డ్స్ ఎక్స్ కాదండి, పించెస్ ఎక్స్ చూడండి, చూపిస్తాను చూడండి. చీమలు పట్టేసాయి, పించెస్ ఎక్స్ చూపిస్తాను చూడండి. పించెస్ ఎక్స్ ఏం చేస్తాం, ఇంకా తప్పదు, ఇంకా ఎక్స్ అనేవి పోయాయి, మనం తీసేసాం ఎక్స్ అనేది. ప్రస్తుతానికైతే అలా ఉన్నది. నెక్స్ట్ ఇయర్ అంటే మనం రాబోయే రోజులు అంటే మన కంటిన్యూ వీడియో అనేది చేయడం జరుగుతుంది. పించెస్ గురించి, లవ్ బర్డ్స్ గురించి కంటిన్యూగా వీడియో వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మనకు కొంచెం డెవలప్మెంట్ అయితే మాత్రం మిగతా బోర్డ్స్ అనేది మనం తీసుకోవడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ అంటే కాక్టైల్స్, నెక్స్ట్ ఆఫ్రికన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం అనేది. ఫస్ట్ వీటి వీడియోస్ అనేది చూడండి, డెఫినెట్గా మీరు నచ్చితే. అలాగే మన వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా అనేది వీడియో ఒక లైక్ చేయండి. లైక్ చేసి అలాగే అంటే కింద కామెంట్ చేయండి వీడియో అనేది ఎలా ఉందనేది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మన డెఫినెట్గా వీడియోస్ అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అనేది బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.